Welcome to SSV TV5 News Channel. ఆల్వాల్ టీమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమీక్ష. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్య సదుపాయాలు. ఆల్వాల్లో నిర్మాణంలో ఉన్న టీమ్స్ హాస్పిటల్ పనులను బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. హెల్త్ డిపార్ట్మెంట్, R&B అధికారులు కలిసి హాస్పిటల్ పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తంగా 1000 పడకల సామర్థ్యం కలిగిన ఈ హాస్పిటల్లో న్యూరాలజీ, ట్రామా కేర్, క్యాన్సర్, ఆర్థోపెడిక్ వంటి 19 వైద్య విభాగాలు ఉండనున్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, ప్రాథమిక నుంచి ప్రత్యేక చికిత్సల వరకు అన్ని వసతులు ఇందులో అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో మొత్తం 23 విభాగాలతో మెడికల్ విద్యను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ కదిరవన్, యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్, వేణుగోపాల్ రెడ్డి, రామ్, బాలరాజు, హయత్ తదితరులు పాల్గొన్నారు. ఇది మన ఎలివేషన్, మన స్ట్రక్చర్. ఇది మళ్ళీ చేంజ్ చేస్తున్నారు కదా, అది చేంజ్ చేసిందే ఇది సార్. అయితే ఇది మనము జీసీహెచ్ లాగా మెడికల్ నుంచి ఎవరున్నారండి ఇక్కడ? అంటే ఏమనుకోకుంటే మీరు డాక్టర్ కావచ్చు. ఇప్పుడు మేము కూడా అనేక మంది పేషెంట్లతోటి హాస్పిటల్కి వెళ్ళాము, చూస్తున్నాం. కాబట్టి పేషెంట్స్ డిమాండ్స్ ఏముంది, రిక్వైర్మెంట్స్ ఏముంది, వాళ్ళు ఆ సమయంలో ఎలాంటి ట్రీట్మెంట్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, దాని మీదనే నేను ఇవాళ పర్టికులర్గా ప్రతిదీ నోట్ చేసుకొని వచ్చాను. నేను మీ దగ్గర వేగ్గా రాలే, అన్ని నోట్ చేసుకొని వచ్చాను. ఇంపార్టెంట్గా మీరు ఏం చేయాలంటే ఒక ప్లేస్ని అలర్ట్ చేసుకొని 90% మెజారిటీ ఆఫ్ ది ఆ పేషెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ రెక్టిఫై అయ్యే విధంగా అక్కడ నుంచి మీరు ఎక్కడ కావాలో అక్కడ వాళ్ళని చేంజ్ చేసి పంపించచ్చు, డిస్బర్స్ చేయొచ్చు మీరు. కానీ మీరు ఫస్ట్ ఇక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక దగ్గర పంపించి మళ్ళీ ఒక దగ్గర పంపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ టీమ్స్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ ఏమైతే అవసరం ఉంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని తెలుసుకోవడానికి ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు అఫీషియల్స్ ఉన్నారు. వారు పూర్తి స్థాయిలో అన్ని విషయాలు వివరించారు. గతంలో స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండే, ఎందుకు డిలే అవుతుంది, మనం అనుకున్న సమయంలో అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే కుత్బులాపూర్లో మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్కి ఇక్కడ మన దగ్గర టీచింగ్ హాస్పిటల్ కూడా వచ్చింది. కాబట్టి దాని ద్వారా కొన్ని మాడిఫికేషన్స్ అయ్యి దాని ద్వారా కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే అప్పుడు వేరే పరిస్థితులు ఉండే, ఇప్పుడు మళ్ళీ కూడా ఇది చేయడం ద్వారా కొంతమంది కొత్త డాక్టర్లకు కూడా ఈ కాలేజ్ వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి బెనిఫిట్ పొందడానికి ఈ కరెక్షన్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ ఏ విధంగా అయితే నడుస్తుందో నడిచి జల్దీ ఇస్తారు. దాంతోపాటు ఏంటంటే నేను ఇక్కడ రావడం జల్దీ కంప్లీట్ చేయాలని కోరడంతో పాటు పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఏ విధంగా వ్యవస్థలు ఏర్పాటు చేశారని దాని మీద రావడం జరిగింది. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎప్పుడు ఏమవుతుందో ఈ రోజులలో తెలియని పరిస్థితి. కాబట్టి ఎవరైనా పేషెంట్స్ కావచ్చు, ఎక్కడికైనా యాక్సిడెంట్ అయ్యి కూడా వచ్చినప్పుడు వాళ్ళ కన్ఫ్యూషన్, ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ట్రీట్మెంట్, ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తారని కన్ఫ్యూషన్ అవుతారు. కాబట్టి ముందుగా ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది అందరికీ అర్థమయ్యేటట్టు ఈజీగా చేయాలని, ఎమర్జెన్సీ నుంచి ఎంట్రీ రాగానే ఇమీడియట్గా డాక్టర్స్ అంతా అందరు అక్కడ పెద్ద రూమ్ ఉంటే అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఏమవుతుంది, చూసిన తర్వాత వేరే దగ్గర షిఫ్ట్ చేయడం ద్వారా, ఏర్పాటు చేయడం ద్వారా అన్ని డిలే అవుతుంది. కాబట్టి వారికి కోరడం జరిగింది. వారు కూడా ఆ విధంగా సెటప్ చేసుకొని ఎమర్జెన్సీలో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా, జనరల్ క్యాజువాలిటీస్ కూడా వస్తే ఎక్కడ రిసెప్షన్ పెట్టాలి, అందరికి కన్వీనియంట్ ఎలా ఉండాలి, పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ వసతులు క్యాంటీన్ గురించి కావచ్చు, అటెండర్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఉండడం కష్టమవుతుంది. కాబట్టి వారికి కూడా వసతులు కల్పించే విధంగా కొన్ని విషయాలు వారు చెప్పడం జరిగింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ వసతులు కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తామని తెలుపుతూ, ఎందుకంటే ఇక్కడ వచ్చిన దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం కష్టం కావచ్చు, ఉండడం కష్టం కావచ్చు, వాళ్ళకు కూడా ఒక సౌకర్యాలు కల్పిస్తే పేషెంట్లు హాస్పిటల్ లోపల ఉన్నా కూడా అటెండర్స్ బయట ఉంటే వాళ్ళకి అన్ని సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ హాస్పిటల్కి ఎవరైనా అనారోగ్యంతో వస్తే మంచిగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా
వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు కల్పించే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ హాస్పిటల్ కంప్లీట్ అయితే అనేక మందికి ఏదైతే ఇప్పుడు అనారోగ్యం కారణంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవుతుంది. మీకు అందరికీ తెలుసు, ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ ఏమైనా టెస్టింగ్ చేసుకోవాలంటే దాందే డబ్బులు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడికి వస్తే ఈ హాస్పిటల్ ప్రారంభం అయితే చాలా మందికి డబ్బులు మిగులుతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసుకున్నాక సంతోషంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ అప్పుల భారంగా మారుతుంది. కాబట్టి అలా కాకుండా ఇది తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతూ ఇది కంప్లీట్ అయిన తర్వాత అందరికీ మెరుగైన సేవలు అందించే విధంగా నేను కూడా రెగ్యులర్గా వచ్చి చూస్తానని కూడా మీకు తెలుపుతున్నాను.